మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపలో మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయండి. మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో నీ మాటలు ఆలకించుచుండగా దేవా, నీ కృప చూపించండి. నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 21 అధ్యాయము 18 వచనము. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకునుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, నీవు లేచి ఆ చిన్నవానిని లేవనెత్తి నీ చేత పట్టుకునుము, వానిని గొప్ప జనముగా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ హాగరుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనము చూస్తా ఉన్నాం. ఏమంటున్నాడు? గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మనల్ని గొప్పగా చేయగలిగిన దేవుడు ఎవరు? మనల్ని ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు ఎవరు అంటే, మనము పూజిస్తున్న, మనము ఆరాధిస్తున్న, మనము ప్రార్థిస్తున్నటువంటి దేవుడు మనల్ని గొప్పగా చేయగలడు. ఆయన మాత్రమే మనకి సహాయము చేయగలడు. ఈరోజు మనము గొప్పవారిగా ఉండటము కోసము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మానవుడు అనేక ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. అయితే ఆలోచించిన వారందరూ గొప్పవారిగా ఉంటున్నారంటే లేదు. కానీ మనము గొప్ప జనముగా ఉండాలి అంటే, గొప్ప వ్యక్తులుగా ఉండాలి అంటే మనకెవరు సహాయం చేస్తారు అంటే, దేవుడే మనకి సహాయము చేస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క హాగరు ఆ యొక్క అరణ్యములో ఆ యొక్క చిన్న బిడ్డను తీసుకుని ఒంటరిగా ఉన్న సందర్భంలో దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి మాట, అంటే అతనికి ఎవ్వరు లేనప్పటికీ, అన్నదమ్ములు ఎవరు లేనప్పటికీ, అక్కడ సహాయం చేసేవారు ఎవరు హాగరుకి లేనప్పటికీ, ఆయన ఏమంటున్నాడు? గొప్ప జనముగా నిన్ను చేస్తాను. ఆ బిడ్డవాడిని పట్టుకో, ఆ బిడ్డవాడిని లేవనెత్తు, ఆ బిడ్డవాడిని నేను గొప్పగా జనముగా చేస్తానని ఇప్పుడు రోజు ఈ మాటలు వింటున్న మనము, అయ్యో నాకు సహాయంగా ఎవరు లేరు, నాకు ఎవరు సహాయం చేస్తారు, నేను ఎలాగ గొప్పవాడిని అవ్వాలి, నా మంచి ఉద్యోగంలో నేను స్థిరపడాలంటే, ఆర్థికంగా గొప్పవాడిగా ఉండాలంటే నాకెవరు మార్గాన్ని చూపిస్తారు, నాకెవరు సహాయం చేస్తారని ఆలోచిస్తున్నట్లయితే, దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే, గొప్ప జనముగా, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. ఆయన గొప్ప జనముగా మనల్ని చేస్తాడు. ఈరోజు దేనికోసం ఆలోచన చేస్తూ ఉన్నావు? ఈ పరిస్థితుల్లోంచి నేను బయటికి రావాలి, నేను ఒక మంచి ఉద్యోగము, గొప్ప ఉద్యోగం సంపాదించాలి, నేను గొప్పగా ఆర్థికంగా స్థిరపడాలి. ఎవరు సహాయం చేస్తారు? స్నేహితులు, బంధువులు ఇక వెతుకుతా ఉన్నవేమో. యూట్యూబ్‌లో నీవు ఎన్నో వీడియోలు సెర్చ్ చేస్తా ఉన్నవేమో. అయితే అవేమీ నిన్ను గొప్ప చేయవు గానీ, దేవుడే నిన్ను నన్ను గొప్ప చేసేవాడు. దేవుడే నీకు నాకు ఆలోచనిచ్చి నడిపించేవాడు. కాబట్టి ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచుదాం. ఆయన వాక్యమందు నమ్మకం ఉంచుదాం. ఆయనే మనల్ని గొప్ప వ్యక్తులుగా చేస్తాడు, గొప్పవారిగా చేస్తాడు. కాబట్టి ఆయన వాక్యమును మనం అంగీకరించినప్పుడు, ఆయన వాక్యమందు మనం నమ్మకం ఉంచినప్పుడు, దేవుడే మనల్ని కూడా గొప్ప జనముగా చేస్తాడు. అట్టి కృప ఈ మాటలు వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.